ఆశయ సాధనాలను కొనియాడుకుంటూ వారి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ పైకి తీసుకొస్తుంది. నేను ఈ సంఘాన్ని ఆదరించాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంఘాన్ని ఆదరించి ఈ సంఘం వాళ్ళకు నేను ఇచ్చే సలహాలు ఏంటంటే, మహిళకి ఎక్కడ అన్యాయం జరిగినా తెలంగాణ ఉద్యమ నేత పుడితే ఒకటి సత్య రెండు రాజుగవరి రాజుగో అని చెప్పేసి ఆ రోజు మాకు ఎంతో ఉత్సాహాన్ని నింపి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన మన పాల్గుర్తి కృష్ణన్ గారిని ఆయన సందేశం ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాను. వీరను గుర్తించారు ఉద్యమంలో. ఎందుకంటే ఆ రోజు నిజంగా మేము చేసిన త్యాగాలు మీలాంటి వాళ్ళని చాలామందిని తీసుకెళ్ళి చేస్తాము. అందరు కేసుల్లో లింక్ జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా బాధపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది. ఎవరికి ఇందులో మహిళలు కూడా బాగా పాల్గొన్నారు, వారికి కూడా న్యాయం జరగలేదు. ఎనివే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు 250 గజాల స్థలం ఇస్తారని చెప్పి మాట ఇచ్చారు. అదన్నా వస్తే మీ అందరికి వస్తుందని చెప్పి భావిస్తూ మరో పోరాటానికి సిద్ధంగా మేము చేస్తున్నాం. ముఖ్యంగా నా మిత్రుడు మామూలుగా అంటే నా మిత్రుడు అంటానికి కూడా ఇంకా ఎక్కువే భద్రు నాయకు, సామాజిక ఉద్యమ నేత, బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం తన పెళ్లి చేసుకోకుండా త్యాగం చేసి నిరంతరం పోరాటం. ఏంటి నాకే అనిపిస్తుంది, భార్య పిల్లలు నీకు కుటుంబం ఉండాలి భద్రు అని చెప్పి ఎన్నిసార్లు చెప్పి రావడం లేదన్నా, నాకు ఈ దేశంలో ఏ అవసరం లేదు, ప్రజల ముఖ్యమని చెప్పి తనకున్న 2 ఎకరాల పొలాన్ని కూడా పోగొట్టుకొని ఇలా ఉద్యమం చేస్తున్నంటే నిజంగా భద్రునాయకి మనస్ఫూర్తిగా నా అభినందనాలు. నేను చేయలేకపోతున్నా చేస్తున్నందుకు. చాలాసార్లు చూశాను. ఒక్కొక్క రోజు అయితే నిజంగా తినడానికి కూడా వెళ్ళని పరిస్థితి ఉన్న భద్రునాయకుని చూస్తే జాలేసేది. అయినా సరే వీళ్ళ ఆశయ సాధన కోసం పనిచేస్తున్న వాళ్ళే కొంచెం ఏదో ఆర్థిక సాయం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా నేను ఇంత పెద్ద చరిత్రకి వెళ్ళాను, నేను అంత పెద్ద చదువుకోలేదు. ఇప్పుడు నాకు తెలిసిన వరకైతే నేను పుట్టి పెరిగిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద జరుగుతున్న అగ్రవర్ణాల దాడులు కానీ, భూస్వాముల వ్యవస్థ కానీ, ఏదో కొంత కమ్యూనిజం భావాల ఆలోచనతోనే నేను ఉద్యమాల్లో పనిచేసిన. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఈ ఆంధ్ర దోపిడీ కోసం పనిచేసిన. నాకు తెలిసిన వరకు వీళ్ళందరి చరిత్ర తెలియదు, కానీ బెల్లి లలిత అక్క గురించి తెలుసు. ఆ బెల్లి లలిత అక్క త్యాగాన్ని ఇవాళ ఏదైతే భద్రునాయక్ స్థాపించిన వీరనారి ఆశయ సాధన అనేది ఆయన గుర్తు చేస్తుండు. ఎందుకంటే మీకే గుర్తుండాలి, ఇది బెల్లి లలిత అక్క అనేమా ఇట్లా మహిళల కోసం, ముఖ్యంగా ఇది మహిళలు ఉద్దేశించే ప్రోగ్రాం కాబట్టి మహిళల కోసం వెళ్ళి ఎక్కడ నీళ్లు లేకపోయినా, ఎక్కడ ఇబ్బందులున్నా, అత్యాచారం గురైనా ఇట్లే ఇదే భద్రునాయక్ అదే కార్యక్రమం చేస్తున్నాం అనుకుంటా. చిన్న మీటింగ్లు పెట్టి అక్కడికక్కడే పాట తయారు చేసి మహిళల కోసం పాట పాడేది. అలాంటి చైతన్యం తెచ్చినటువంటి బెల్లి లలితను దగ్గర 100-150 ముక్కలు నరికి ఒక్కొక్క ముక్క ఒక ఏరియా లేకుండా వేసినటువంటి దుర్మార్గ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మాధవరెడ్డి, ఎలిమినేట్ మాధవరెడ్డి హోంమంత్రి. ఆ మహిళా చైతన్యం చూసి తట్టుకోలేక ప్రభుత్వం ఒకే ఒక మహిళ ఆ చైతన్యాన్ని తట్టుకోలేక నా ప్రభుత్వం కూలిపోయిందని చెప్పి ఏదో కరడు కట్టిన నయీం గాడితోని చంపించిన చరిత్ర ఉంది. మరి మీరందరూ మరో బెల్లి లలిత పోరాటం చేయాలని భద్రునాయక్ పెట్టినటువంటి ఏదైతే మహిళా శక్తుల్ని వారి హక్కులు వారికి చూపించాలని, వారి హక్కులు కల్పించాలని, వారికి ధైర్యాన్ని నింపాలని ఈ యొక్క కార్యక్రమం పెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే బెల్లి లలిత ఆశయాలు కాదు, మహిళలు చేస్తుంది నాకు బాగా తెలుసు. మీకోసం గుర్తు చేస్తున్నా. ఎక్కడ పంచాయతీ ఉంటే భార్యాభర్తలు పంచాయతీ చేయటం, మహిళలు అటువైపు ఉండటం, మరి ఆ భార్యాభర్తలు గొడవలు పెట్టడం, ఒక కుటుంబాన్ని ఎడతీయటం ఎక్కువ జరుగుతుంది. ఏది మహిళలు చేసే పని. ఇప్పుడు ఇట్లా ఈ మీటింగ్కి ఎంతమంది రావాలి? అదే ఒక పంచాయతీ ఉంది, మహిళలు మొగుడు పిల్లలు కొట్టుకుని వాళ్ళ పంచాయతీ రమ్మంటే ఒక 10-20 మంది బ్యాచ్ చేస్తారు. నిజమాక? కాబట్టి నేను అనేది ఏంటంటే ఐక్యమత్తంగా ఏ కుటుంబాన్ని కలపడానికి ప్రయత్నం చేయాలా, ఏ కుటుంబానికి అయితే అన్యాయం జరుగుతుందో భార్య అయినా భర్త అయినా గద్దించాలి.
ఒక కుటుంబం భార్యాభర్త కలిసిన ఒక కుటుంబం కూడా ఆ కుటుంబం నిలబెట్టడం కోసం మహిళా శక్తిని ఉపయోగించాలి. ఒకటి తాగుపోతుంటే 10 మంది మహిళలు చెంపదెబ్బలు కొట్టే నా కుటుంబం నిలబెట్టాలి. అప్పుడే మీరు మహిళా శక్తిని కాపాడినట్టు అవుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఆమెకు డబ్బు లేదు, ఈమెకు డబ్బు ఉంది, ఏం మూడు మంచోడు కాదు అనే నిందలు మనం వేయకుండా ఉన్నా లేకపోయినా మీరు ఏదైతే మహిళా శక్తి అందరు కలిసి ఒకళ్ళు సహాయం చేస్తే తృప్తి ఉంటుంది మీకు. ఇంత పెద్ద ఉద్యమాలు చేయకపోయినా, ఇంత పెద్ద చైతన్యం రాకపోయినా ఈ జిల్లా వరకు భద్రనాయక్ గారి ఆధ్వర్యంలో నిజంగా నేను చాలాసార్లు మహిళా పోలీస్ స్టేషన్కి చాలామంది తీసుకొచ్చినా కూడా పోలీసులు మరి అంత ఈజీగా మన మాట వింటారు. వాళ్ళ బంధాలు వాళ్ళ చట్టాలపై కేసులు పెడుతూ బయటకు వచ్చి మాట్లాడుకునేవాడు. ఏదేమైనా కూడా మహిళా శక్తి కింద ఇప్పుడు నేను పురుషుడినైనా కూడా మహిళలు ఎందుకు పుట్టేవాడు కాదు. ఆ మహిళా శక్తిలో ఆనాడు కొనియాడినటువంటి మహనీయులు లేకపోతే మనం లేం, అసలు ఈ రాజ్యాంగం లేకపోతే మనం లేం. అందుకే చెప్తున్నా కదా, చేతుల్లో కర్ర ఉంటే కోతిట్లా పారిపోద్దు. ఈ రాజ్యాంగం మన చేతులు ఉండబట్టే ఇలా మనం బతుకుతున్నామని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే నాకు ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాను. ఇలా అమ్మలెక్కలు అనుకుంటారు, నేను పట్టు చీర కట్టుకున్నా, కేసీఆర్ పిల్లలు కూడా పట్టు చీర కట్టుకుందా అనుకో, నేను ఆమె సమానం అనుకుంటు కాదు. మన వేరు వాళ్ళు వేరు, అహంకారం వేరు, కులధోరణి వేరు, వాళ్ళకున్న ఆ గౌరవాన్ని మనం ఇప్పుడు మన పిల్లలు వాళ్ళు చేసుకో, వాళ్ళ పిల్లలు మనకి ఎస్సీ బీసీలు. బట్ ఏంటంటే మనం వాళ్ళతో సమానం ఊహించుకుంటాం తప్ప కాదు. మీకు సమానమైన వ్యక్తులు ఎవరైతే వీళ్ళే మీ తల్లులు తండ్రులు. మనకి ఈరోజు మనకి ఒక ఇంత ధైర్యంగా ఈ రోడ్డు మీద ఈ సిటీలో బతుకుతున్నాం అంటే కేవలం భారత రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భిక్షలని గర్వంగా చెప్పుకోగలను. థ్యాంక్ యూ వెరీ మచ్. భద్రు గారికి మరొకసారి ధన్యవాదాలు.